ఎస్ అండి. ఈరోజు మనం చూసాం విజయవాడలో, రాజమండ్రిలో, అలాగే వైజాగ్లో, కడపలో ప్రతి దగ్గర ప్రతి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ప్రతి నియోజకవర్గం వారీగా మండల స్థాయిలో కూడా జర్నలిస్టులు, అదేవిధంగా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు ఎవరైతే ఉన్నటువంటి వారందరూ కూడా విజయసాయిరెడ్డి గారికి సంబంధించినటువంటి అంశంలో 3 డిమాండ్స్ చేస్తున్నారు. ఆయన క్షమాపణ చెప్పాలి జర్నలిస్టులకని, 2 ఆయనకి DNA టెస్ట్ నిర్వహించాలని, 3 ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని చెప్పని కూడా డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది వైసీపీ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలని కోరుతూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా మరికొంతమంది అసలు ఆయన జర్నలిస్టులందరూ కూడా మీడియా హౌసెస్ బహిష్కరించాలి అని చెప్పని కూడా కోరుతూ ఉన్నటువంటి అంశాలు మనం చూస్తూ ఉన్నాం. జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క దగ్గర కూడా ఇటువంటి నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి. మనం తెలియజేశాము నిన్న కూడా మొన్న కూడా ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి వాళ్ళంతుగా భాగమవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగా వాళ్ళందరికీ కూడా సెల్యూట్ తెలియజేస్తున్నాం. ప్రతి జిల్లాలో కూడా ఇటువంటి ఆందోళన కొనసాగుతూ ఉంది. ప్రతి నియోజకవర్గంలో ఆందోళన కొనసాగుతూ ఉంది. ప్రతి మండలంలో ఆందోళన కొనసాగుతూ ఉంది. ఇది ఆ జిల్లా ఈ జిల్లా అని లేదు, ప్రతి జిల్లాలో ఇప్పటివరకు ప్రతి జిల్లాలో కూడా జరిగింది, ప్రతి నియోజకవర్గంలో కూడా జరుగుతుంది, ప్రతి మండలంలో కూడా జరుగుతూ ఉంది. స్వచ్ఛందంగా అనేక మంది పాల్గొని దీనిపైన తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని, తీవ్రమైనటువంటి నిరసనని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో మనం చూసాం, అంటే ఒక జర్నలిస్టులో ఒక యూనిటీ కనపడుతుంది, జర్నలిస్టులో ఒక ఐక్యత కనపడుతుంది. సరే, కొంతమంది దూరంగా ఉన్నా కానీ, కొంతమంది మాకెందుకులే అనేటువంటి పరిస్థితిలో ఉన్నా కానీ ఎక్కువ మంది జర్నలిస్టులు, దాదాపు మెజారిటీ జర్నలిస్టులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఎవరైతే పార్టిసిపేట్ చేయలేనటువంటి వారు ఉన్నారో వారికి 1,00,000 కారణాలు ఉన్నాయి. వారికి ఆర్గనైజేషన్స్ నుంచి వాళ్ళకి ఇబ్బంది ఉండొచ్చు. అదేవిధంగా పొలిటికల్ పార్టీ ఎఫిలియేషన్స్ తోటి ఉన్నటువంటి మీడియాస్కి కొన్ని ఆ ఇబ్బందులు ఉండొచ్చు. దాంతో వాళ్ళు ఎవరు కూడా దాంట్లో ముందుకు రానటువంటి పరిస్థితి ఉంది. బట్ మెజారిటీ జర్నలిస్టు అన్ని సంఘాలు కూడా, మెజారిటీ సంఘాలు దీంట్లో పాల్గొంటున్నాయి, నిరసన తెలియజేస్తున్నాయి, ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. సరే, ఇది ఓవరాల్గా ఉన్నటువంటి అంశము రాజు గారు.